Welcome to Digital Gospel. కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి గలదా లోకమందున నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మనివ్వలేదా తిరిగి ఆత్మ నీది కాదు చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో నదిలే నదిలా ఎదురుగా నిలబడి అలలకు చెడియకులే నిలబడు పరిగెడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టే స్టెఫను నీకు మాదిరి యేసు బోధ చేయకంటూ ఏలికనే ఏకమైతే రొమ్ము విరచి చెప్పినట్టే అపోస్తులనే మాదిరి ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా ఎదురు పడితే ఎవ్వడైనా నిదుర పోకుమా మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు సచ్చిన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణములే నిలబడు పరిగెడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సొంత కన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియా నేటి స్త్రీకి మాదిరి ఇలను సౌఖ్యమెంత ఉన్నా పెంటతోటి పోల్చుకున్నా పరమ తండ్రి పౌలు గారే తెగువ మనకు మాదిరి బ్రతుకు గోడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెందన చెరను కూడా చింతమరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని పిలుడు మార్గదర్శి మనకు సోదరి కోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాది సత్యములే నిలబడు పరిగెడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. సుఖ సంతోషాల కోసమే సమకూరుస్తున్నావు, చివరికి సోమరులైన వారికే విడిచి వెళ్ళిపోతున్నావు. సక్రియలను చేసి ఆస్తిగా కూర్చాలక్కడే, ఆ దేవుని కొరకే ఊపిరి విడిచి వెళ్ళాలి ఇక్కడే. నీ రాకకై ఎదురు చూస్తున్నాడు తండ్రి ఎక్కడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. మరణిస్తే భువిలోని దయ్యమై తిరగవు, మనిషి చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచడు. చేసిన కర్మకు అనుభవించాలి అక్కడే, ఎవరు ముందు వెళతారో తేదీ తెలియదే. ఆ దేవుని కొరకే పని అయినా చేయాలి ఇక్కడే, మరణిస్తే దేవునికేమివ్వగల ఇవ్వాలి ఇప్పుడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి.
హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలము కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగియున్నను, దరి చేర్చి నన్ను నడిపించిన, లోపములెన్నో దాగియున్నను, దరి చేర్చి నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా.
నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలో సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. కన్నులు కన్నీళ్ళు గొడుగట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నులు కన్నీళ్ళు గొడుగట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటిలే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కారు చీకటిలే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. చేయని నేరములెంత గట్టినా, చేతగని వాడనని చిదరించిన. చేయని నేరములెంత గట్టినా, చేతగని వాడనని చిదరించిన. చీకు చింతలే నన్ను చుట్టినా, తెలిమే స్థితికి నన్ను చర్చిన. చీకు చింతలే నన్ను చుట్టినా, తెలిమే స్థితికి నన్ను చర్చిన. తెలిమే స్థితికి నన్ను చర్చిన. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. అంతే. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం
స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములో కంటి పాపవలే కాచి ఆ దీవారాత్రములో కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి ఆ సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నసగితివి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలుల తలచి యేసునాథుని మేలుల తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలుల తలచి యేసునాథుని మేలుల తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసిన్, 6 దినాలను సృష్టిని చేసి నీకు ఇచ్చెన్. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసిన్, 6 దినాలను సృష్టిని చేసి నీకు ఇచ్చెన్. తన కోసమే నిన్ను చేసెను, ఈ సృష్టినే నీకిచ్చెను. దేవుడే లేనిది ఈ సృష్టి లేలే నీకిది. ఆ దేవుడే ఉన్నాడని నీ తండ్రి దేవుడని తెలియాలని. ఆ దేవుడే ఉన్నాడని నీ తండ్రి దేవుడని తెలియాలని. నీకోసమే ఎదురు చూసి నువ్వు మారితే పొంగిపోయి ఇలా ప్రేమించాడు నిన్నే. వీచే చల్లగాలి నిన్ను తాకే చల్లగాలి, నీ కొరకి దేవుడే చెయ్యలేదా. వీచే చల్లగాలి నిన్ను తాకే చల్లగాలి, నీ కొరకి దేవుడే చెయ్యలేదా. కురిసే ప్రతి చినుకు నీ కోసమేగా, నీ దాహం తీర్చుటకే చేశాడు గదా. ప్రతి క్షణం తన ప్రేమి తెలుపలేదా. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసిన్, 6 దినాలను సృష్టిని చేసి నీకు ఇచ్చెన్. యేసునే ఇవ్వలేదా, నీ పాపం తీయలేదా, నీ కొరకి దేవుడే పంపలేదా. యేసునే ఇవ్వలేదా, నీ పాపం తీయలేదా, నీ కొరకి దేవుడే పంపలేదా.
ప్రతి మనిషికి ఆ దేవుడే తండ్రి కదా, తన పిల్లలు తన యొద్దకు రావాలి కదా. ప్రతి క్షణం నీ కోరికే తీర్చలేదా? దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెను, 6 దినాలను సృష్టిని చేసి నీకు ఇచ్చెను. దేవుడు భూమిని ఆకాశమునే కలుగజేసెను, 6 దినాలను సృష్టిని చేసి నీకు ఇచ్చెను. తన కోసమే నిన్ను చేసెను, ఈ సృష్టినే నీకిచ్చెను. దేవుడే లేనిది ఈ సృష్టి లేనే లేనికిది, ఆ దేవుడే ఉన్నాడని నీ తండ్రి దేవుడని తెలియాలని. ఆ దేవుడే ఉన్నాడని నీ తండ్రి దేవుడని తెలియాలని. నీకోసమే ఎదురు చూసి నువ్వు మారితే పొంగిపోయి ఇలా ప్రేమించాడు నిన్నే. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చ, అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఓటైన, జీవజలముల ఓటైన నీవోరనను నాటితివా, నీవోరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.
వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప, వాగ్దాన ఫలమును అనుభవింప, నీ కృపలో నన్ను పిలచితివా. నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వర్లారా, మరి ఈ దినమున మరో శాలెము మరి అఖిల్ ప్రశాంత్ యొక్క పుట్టిన దినాన సందర్భముగా ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది కనుక మరి ఈ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మరి ముందుగానే మరి ప్రకటించడం జరిగింది. అదేంటంటే దీర్ఘాయువుకు కారణం ఏమిటి అనేటువంటి అంశమును ఇప్పుడు ధ్యానించుదాం. తల్లు వంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనములైన దేవా, గడిచిన కాలం అంత తండ్రి నీ కృపలో తండ్రి మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచి ఈ దినమున తండ్రి సజీవులముగానైనా నీ సన్నిధిలో చేరుటకు మీరిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ బిడ్డల యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ మాటలు ధ్యానించుకుంటూ తండ్రి, నీ మాటలు అనేకులకు వినిపించుటకు ఆశపడి ఉండగా తండ్రి, మీరే మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటల చేత తండ్రి మమ్మల్ని బలపరచమని మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించేటప్పుడు కొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మానవ జన్మ అనేది అది ఎంతో విలువైనది అని ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ జీవితం దేవుడిచ్చినది. దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో మనిషికి ఆయుష్కాలం అనేది ఉంది. ఆయుష్కాలం
ఎంత ఆయుష్కాలం అన్నది ఎవరికి తెలియదండి. మనము తల్లి గర్భములో పడినప్పుడు దేవుడు ఆయుష్కాలాన్ని నియమించాడు. మనిషి దీర్ఘాయువుకు కారణము ఏమిటి అనేది మనం ఆలోచించుకుంటే బైబిల్ నుంచి ఎన్నో మాటలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మనిషి కొరకు దేవుడు తన గ్రంథములో రాయించినటువంటి ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే దేవుని మనస్సు అనేది మనకు అర్థమవుతుందండి. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలము చిన్నదా పెద్దదా అన్నది ఆధారపడి ఉండటానికి మన బ్రతుకులో మన జీవన విధానం అనేది ఆధారపడుతుంది. దీర్ఘాయుష్మంతులుగా ప్రతి మనిషి కూడా ఎక్కువ కాలము జీవించాలని, ఎక్కువ కాలము ఈ భూమి మీద ఉండాలంటే దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని మాటలు తెలియచేశాడు. ఎలా తెలియచేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞలను అందిస్తూ ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడి జీవిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావని బైబిల్లో నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి ప్రారంభంగా చూద్దామండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించండి అంటున్నాడు. చూడండి, భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమంటున్నాడు. చూడండి, తల్లి తండ్రి మాటను జబదాటొద్దన్నట్టుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈరోజు తండ్రిని పట్టించుకునే వాళ్ళు లేరు, తల్లిని పట్టించుకునే వాళ్ళు లేరు. వృద్ధాప్య దశలోనికి వచ్చేసరికి తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళు కరువైపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు మీరు భూమి మీద నేను ఇస్తున్నటువంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు మంచి భూభాగంలోనికి వెళ్ళేటువంటి మీరు ఎక్కడైతే నివసించాలని మీరు అనుకుంటున్నారో అక్కడ మీరు మీ తల్లిని తండ్రిని మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించినటువంటి శాసనాలు అయితేనేమి,
మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించినటువంటి కట్టడాలైతేనేమి, ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును మీరేం చేయాలంటే అనుసరించాలి అని చెప్తున్నాడండి. ఇక్కడ దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తల్లి తండ్రిని సన్మానించమని చెప్పినటువంటి దేవుడు ఆ తర్వాత చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో దేవుణ్ణి చూసేంత శక్తి మాకు లేదు, నువ్వే దేవుడితో మాట్లాడు అని ఇశ్రాయేలు ప్రజలు మోషేతో చెబుతుంటారండి. ఇదిగో దేవుని ఎదుట నిలబడేంత శక్తి మాకు లేదు, మా బదులుగా మేము అక్కడ నిలబడలేము గనుక నువ్వు మాత్రమే అక్కడుండి ఇదిగో దేవుని వేడుకో అన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నటువంటి ఆ మాటలు బైబిల్లో మనం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయములో ఒకసారి చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం అనగానే రెండవసారి దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నాడు. నిర్గమాకాండములో దేవుడు మోషే ద్వారా మాట్లాడించి మరలా ఈ యొక్క ద్వితీయోపదేశకాండ గ్రంథములో కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఏమని చెబుతున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై, మనం అక్కడ ఎక్కువ కాలం బ్రతకాలంటండి. దేవుని సన్నిధిలో దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుని మాటలకు ఎవరైతే విధేయత చూపిస్తారో అలాంటి వారిని దేవుడు జ్ఞాపకాలలో పెట్టుకొని దీర్ఘాయుష్ను ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. మంచి జీవితము ఎవరికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే, ఇదిగో తన కోసము, దేవుడి కోసం ఎవరైతే భక్తిగా బ్రతుకుతారో అలా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలనుకుంటున్నాడండి. ఈరోజు లోకములో ఉన్నటువంటి మనుషులు ఎందరూ దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నారు చెప్పండి? ఎందరూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారు చెప్పండి? ఒక మాటలు చెప్పుకుంటే దేవుని మాటకు విధేయత చూపించే వాళ్ళు ఉన్నారంటే లేరండి. ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వే దేవుని ఎదుటికి వెళ్ళి దేవుడితో నువ్వు మాట్లాడి, ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పింది నువ్వు వచ్చి మాకు చెబితే మేము విని దాని ప్రకారం నడుచుకుంటామన్నట్టుగా ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం అంతా కూడా అక్కడ రాయబడి ఉంటుందండి. దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క ఆజ్ఞలను ఎలా పాటించాలి, ఎలా మేము అనుసరించాలి, మేము ఎలా జీవించాలని తెలియచేయటానికి దేవుడు మోషేకు చెబుతున్నాడు. మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు.
ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడో 29వ వచనాన్ని ఇప్పుడు చూడండి. వారికిని వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారి కుండినా మేలు అంటున్నాడు. చూడండి, దేవుడు మోషే దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ ప్రజల విషయంలో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఇదిగో నాయందు భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి మనసు వారి కుండిన మేలు అన్నాడండి. అంటే దేవుడంటే భయం లేదు. అప్పటి ఇశ్రాయేల్ ప్రజలకే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలన్నటువంటి తత్వం ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు లేదన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుందండి. నా యందు భయభక్తులు కలిగి జీవితం వారికి లేనప్పుడు వారికి దీర్ఘాయుష్మంతులుగా వారు ఎలా జీవిస్తారు అన్నట్టుగా దేవుడు ఇక్కడ మనకు ముందుగానే హెచ్చరిక చేస్తున్నట్టుందండి. వారు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నా యందు ఏముండాలంటే వాళ్ళకు భయభక్తులు ఉండాలంటండి. ఇశ్రాయేలు ప్రజలకు ఆ భయభక్తులు నింటే ఆ ఉండేటువంటి మనసుంటే మేలు అంటున్నాడండి. అంటే దేవుడంటే భయం లేదు. అప్పటి సమాజానికి అయితేనేమి ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో అయితేనేమి దేవుడంటే భయం ఎవరికి లేదండి. దేవుని మాటకు లోబడాలి అన్నటువంటి మనసు లేదండి. నా ఆజ్ఞలను అనుసరిస్తే మేలు అంటున్నాడండి. దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేస్తున్నారండి. ఈరోజు ఎంతోమంది బంగారాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు, డబ్బును చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు. కానీ బైబిల్ను డబ్బు విషయంలో జాగ్రత్త ఉంది, బంగారం దాచుకునే విషయంలో జాగ్రత్త ఉంది, కానీ బైబిల్ విషయంలో మాత్రం అజాగ్రత్త ఉందండి. ఏ ఇంటిలోనికి వెళ్ళిపోయినా ఎక్కడంటే అక్కడ కనబడుతుందండి బైబిల్. ఎవరింటిలోనికి వెళ్ళినా డబ్బులు ఎక్కడంటే అక్కడ కనబడతాయా? విలువైనటువంటి బంగారము కానీ వెండి కానీ అవి ఎంతో జాగ్రత్తగా దాచుకుంటున్నారు. ఈరోజు దేవుని యొక్క మాటలు జీవించాలన్నటువంటి ఆ మాటల ప్రకారం అనుసరించాలన్నటువంటి మనసు లేకుండా లోకాశల వైపు వెళ్ళిపోతూ దేవునికి దూరం అయిపోతూ దేవుని ఆజ్ఞల విషయంలో ఆనందం లేదండి. ఈరోజు ఈ సమయానికి మనం వెళ్ళి చూస్తే ఎన్నో కుటుంబాలలో ఆనందం ఉంటుందండి ఈ టైంలో. ఎందుకంటే ఒక సినిమా పెట్టుకొని హ్యాపీగా నవ్వుకునే వాళ్ళు కనబడతారండి. కుటుంబ సమేతంగా ఒక సీరియల్ పెట్టుకొని ఆనందించే వాళ్ళు కనబడుతున్నారండి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుకుంటూ ఆనందించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. కీర్తనకారుడు ఒక చక్కటి మాట రాయిస్తాడండి. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనమ్మా. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అన్నాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు
ఆయన ఆజ్ఞలను బట్టి ఎక్కువగా బహుగా ఆనందించేవాడు ధన్యుడు అంటున్నాడు. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యం పట్ల ఆనందించే వాళ్ళు ఉన్నారా చెప్పండి? దేవుని మాటల దగ్గరికి వచ్చి ఆనందంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఎక్కువ మంది దేవుని మాటలతో బాధపడే వాళ్ళు ఉంటారు, కోపగించుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒకనాడు యోహాను, పేతురు గారు ప్రారంభంలోనే అపోస్తల కార్యములో ఇశ్రాయేలు ప్రజల విషయంలో చెప్పినటువంటి మాటలు వారి హృదయములో గుచ్చుకున్నంతగా అయిపోయినప్పుడు అయ్యలారా మేమేం చేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగినప్పుడు మీరు ప్రభు అయినటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచన్నాడండి. వెంటనే వారి జీవితాన్ని మార్చుకొని బాప్తిసము పొందుకొని వారు ఏం చేశారంటే ప్రభువునందు ఆనందించటానికి వారు ఇష్టపడ్డారు. ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటాడు. చూడండి, దేవుని మాటలు ప్రకటించినప్పుడు సంతోషపడేవారు ఎక్కువ ఉంటారా, బాధపడేవారు ఎక్కువ ఉంటారంటే బాధపడేవారే ఎక్కువ ఉంటారండి. సంతోషించేవారు ఎలా ఉంటారంటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా దేవుడి సన్నిధిలో నేను ఉన్నతంగా జీవించాలని ఆశపడేవారు తమ బ్రతుకులను మార్చుకుంటారండి. అధికముగా ఆనందించే వాళ్ళంటే ఇదిగో ఆజ్ఞల పట్ల ఆనందం ఉన్నవాళ్ళు, దేవుడంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో దేవుడు తన మాటను నాకు అందిస్తున్నాడు, ఈ మాట నా దగ్గరకు వస్తుంది, ఈ మాటను బట్టి నేనేం చేయాలంటే నా దేవుని యందు భయభక్తులు ఉండాలి. నేను ఎప్పుడైతే భయభక్తులు ఉంటానో, ఎప్పుడైతే నా దేవుని పట్ల నేను ఉన్నతంగా జీవిస్తానో అప్పుడే నేను దీర్ఘాయుష్మంతుడుగా ఉంటానన్నటువంటి జ్ఞానం మనిషికి ఎప్పుడు వస్తుందో అప్పుడే మనిషి దేవుడి పట్ల భయభక్తులు అనేది నిలుపుతాడండి. మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనములో మనం చదువుకున్నాం కదా, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారి కుండినా మేలు మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము, నీవు వారికి బోధింపవలసిన ధర్మశాస్త్రమంతటిని అనగా కట్టడలను విధులను నేను మీతో చెప్పెదను, వారు స్వాధీనపరుచుకొనున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగు ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను అన్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియచేస్తున్నాడు,
మీరు నా యందు భయభక్తులు ఉంచాలి. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీరేం చేయాలంటే నా ఆజ్ఞలను, నా విధులను, నా కట్టడలను మీరు జాగ్రత్తగా అనుసరించాలన్నాడండి. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. యెహోషువ మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వాన్ని అప్పగించినప్పుడు మోషేతో పాటు వెళ్ళినప్పటి నుంచి మరలా చెప్పేంత వరకు కూడా అప్పుడు ఎంత బలం ఉందో అంతే బలం ఉంది అని చెప్పగలుగుతున్నాడంటే ఎందుకంటే దేవుణ్ణి ఒకే విధంగా ప్రేమించాడండి. మన జీవితంలో దేవుని యొక్క మాటలను ఒకప్పుడు ఎంతో ఆనందంగా విన్నటువంటి మనము ఇప్పుడు ఆనందంగా వినలేకపోతుంటాం. ఒకప్పుడు దేవుని మాటలను ఎంతో సంతోషంగా విన్నటువంటి మనము ఈరోజు ఆ మాటలు వినలేకపోతున్నాము. అంటే ఇదిగో దేవుడంటే భయభక్తులతో కూడినటువంటి జీవితం అనేది తొలగిపోతుందని అర్థమండి. ఎవరైతే భయభక్తులు, అప్పుడున్న భయము, అప్పుడున్నటువంటి భక్తి, అప్పుడున్నటువంటి విశ్వాసం, అప్పుడున్నటువంటి జీవితం ఎవరిలో ఉంటుందో అలాంటి వారు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందిస్తూనే ఉంటారంటండి. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి ఎప్పుడు సంతోషిస్తారంట. కానీ ఇప్పుడు ఆ సంతోషం మనకు ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు. దావీదు గారు కీర్తనకారుడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా సంతోషించువాడు ధన్యుడు. ఎవరికి ఉంది చెప్పండి దేవుడంటే ఇష్టం? ఎవరికి ఉంది చెప్పండి దేవుడంటే దేవుడి కోసం నేను ఏదైనా చేయాలి, నా దేవుని కోసం నేను ఏదైనా చేయాలి అనే పట్టుదల ఈరోజు లేదండి. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞల పట్ల ఆనందం లేకపోవటం. కీర్తనకారుడు 128వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు అంటుంటండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అంటున్నాడు చూడండి. ఎవరికైతే భయభక్తులుండి, ఎవరైతే దేవుడంటే భయముండి నిత్యము ఆయన త్రోవల యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అంట చూడండి. నిత్యము మనకు దేవుడు అంటే భయం ఉంటుందా? నిత్యము మనకు ఉండదండి భయము. మనకు అప్పుడప్పుడు దేవుడు అంటే భయం వచ్చేస్తుంటుంది. నిత్యము ఎవరైతే దేవుడంటే భయపడుతుంటారో, ఎవరైతే దేవుడి కోసం జీవిస్తారో, ఎంతోమంది అండి పుట్టినరోజు అనుకున్నారు అనుకోండి, ఆ పుట్టినరోజు ఎన్నో కార్యక్రమాలు చేసేసుకుంటూ వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ దేవుని యొక్క మాటలకు అవకాశం లేకుండానే తక్కువ సమయం, వాక్యమునకు ఎక్కువ సమయం ఉండదండి. వాక్యమునకు చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ దేవుడు అంటాడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది అంటాడు. మనం తినే తిండి వలనో, మనం ఉన్నటువంటి ఈ స్థితి ఎవరి వల్ల కలిగిందంటే దేవుడి వలన. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడంటే దీర్ఘాయుష్ ఇస్తానంటున్నాడు. అధికముగా సంతోషించేటువంటి సంవత్సరాలు ఇస్తానంటున్నాడు దేవుడు.
సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అంటాడు. చూడండి, ఎవరి వలన అవుతుందంటండి? దేవుని వలనండి. మనం దీర్ఘాయుష్షు మనకు రావాలంటే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞల పట్ల ఆనందించే వరంగా ఉండాలండి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటాడంటండి. ఈ మాటలు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించు సంవత్సరములు అధికములగును అన్న మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే సొలొమోను గారు మాట్లాడుతున్నారు. సొలొమోను యొక్క తండ్రి దావీదు ప్రారంభంలో మనం ఆలోచించుకుంటే ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ ఊరి బయట ఉన్నాడండి. అవునా కదా? ఎక్కడో ఊరి బయట అరణ్య ప్రదేశములో ఊరికి బయట ఒంటరిగా గొర్రెలు కాచుకుంటూ జీవిస్తున్నటువంటి దావీదు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయము ఆశ్చర్యము పుడుతుంది అనుకొని దేవుని గురించి తలంచుకుంటూ, దేవుని గురించి ఆలోచించుకుంటూ, నాకెవ్వరు లేకపోయినప్పటికీ నీ యందు నేను భయభక్తులు కలిగి ఉంటాను, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా శైలం, నీవే నా దుర్గము, నాకు ఆధారము నీవే అని దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడండి. అలా ఆధారపడి దేవుని మీద ఆధారపడుతున్నటువంటి దావీదును దేవుడు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నేను అతన్ని కనుగొన్నానంటున్నాడు. చూడండి, భూమి మీద దేవుడంటే భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించటానికి దావీదు కీర్తన గ్రంథం ప్రారంభిస్తూనే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడండి. అంటే ఆజ్ఞలను ధ్యానించాలి, ఆజ్ఞల పట్ల ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతుండాలి. అంటే దావీదు చూడండి, ఊర్లో ఇంట్లో ఉన్న మనమే బైబిల్ చదవలేకపోతుంటాం. మనకు దేవుడు ఎంతో మేలు చేసినప్పటికీ ఈరోజు బైబిల్ను తీసి ఒక గంట సేపు మనం చదవలేని పరిస్థితి. అంటే దావీదు తన జీవితంలో దేవుని ఎంత జ్ఞాపకంలో పెట్టుకొని ఆయన ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించేవాడంటండి. అంటే ఆలోచిస్తున్నాడండి, ఒక వచనాన్ని చదివి దానికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచించుకుంటున్నాడు. మనమైతే చదువుకుంటూ వెళ్ళిపోతామండి. దావీదు ధ్యానిస్తున్నాడు. ధ్యానించేటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఒక మనుషుని కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతనికి నేను రాజును చేస్తాను, అతనికి నేను సింహాసనిస్తాను, అతన్ని నేను రాజుగా చేస్తాను, అతనికి నేను సింహాసనాన్ని ఇస్తాను, అతన్ని నేను దీర్ఘాయుష్మంతుడుగా నిలవబెడతానని దేవుడండి దావీదును జ్ఞాపకం చేసుకొని దీర్ఘాయుష్మంతుడుగా ఇశ్రాయేలు పైన సుమారు 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజుగా ఎవరు కనబడుతున్నాడంటే దావీదు కనబడుతున్నాడు. సౌలు 40 సంవత్సరాలు పాలించాడు, దావీదు 40 సంవత్సరాలు పాలించాడు, ఆ తరువాత సొలొమోను కూడా 40 సంవత్సరాలు పాలించాడు. ఆ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో నీపైన ఆధారపడితే,
దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉండి దేవుని మాటకు ఎవరైతే లోబడతారో అలాంటి వారికి దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. అతన్ని ఎప్పుడు కూడా దేవుడు జ్ఞాపకంలో పెట్టుకొని ఏం చేస్తాడో ఒకసారి కీర్తనకారుడు ఒక చక్కటి మాట రాయించాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 16 వచనం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు. చూడండి, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను అంటున్నాడు. చూడండి, ఈరోజు దీర్ఘాయువు. సొలొమోను అంటాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, నీ కాలమునకు ముందు నువ్వెలాగూ పోదు అంటాడండి. అంటే దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం, కొద్ది కాలం. మనం కొద్ది కాలం ఉంటామో ఎక్కువ కాలం ఉంటామో మనకైతే తెలియదండి. కానీ ప్రతి సంవత్సరము కూడా దేవుడిస్తున్నటువంటి ఈ దయాకిరీటాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను అని దేవుడు రాయిస్తున్నటువంటి మాటను బట్టి మనం కూడండి, దేవుడు గత సంవత్సరం అంతా కూడా కంటికి రెప్పలాగా కాపాడాడు. ప్రతి దినము కూడా నన్ను సజీవుల లెక్కలో నిలవబెడుతున్నాడు. ప్రతి ఉదయకాలము నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మృతుల లెక్కలో చేరకుండా సజీవుల లెక్కలో నన్ను దేవుడు పెడుతున్నాడని మనం జ్ఞాపకంలో పెట్టుకుంటే దేవుడు చూపిస్తున్నటువంటి ఆ దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరుస్తున్నాడని మనం అనుకుంటే దేవుడికి లోబడతామండి. మనం దేవుని యందు భయభక్తులు ఉంచుతాం. మనం దేవుడి కోసం బ్రతకడానికి మనం ఆశపడతామండి. ఇంకా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం, దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి. 61 అమ్మ, 61:6, 61:16. రాజునకు 6వ వచనం, 61:6. రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువుగాక అంటున్నాడు. చూడండి, రాజునకు దీర్ఘాయువును కలగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక అంటున్నాడు. చూడండి, దీర్ఘాయువు చేత దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే తృప్తిపరచాలనుకుంటున్నాడండి. దీర్ఘాయువుగా మనం ఎక్కువ కాలం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ కారణం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే సొలొమోను చెప్పేస్తాడండి. మనం ఎక్కువ కాలం బ్రతకాలన్నా, మనం ఎక్కువ కాలం దేవుడితో సహవాసం చేస్తే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలంటండి. దేవుడితో మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకేమి చేస్తాడంటే ఆయుష్కాలాన్ని పెంచుతాడండి. దేవుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోద్దంట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమంట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము ఈ దేనికి కారణమంట? దీర్ఘాయువుకు అంటాడు. చూడండి,
మనం దీర్ఘాయువు, మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే దేన్ని బట్టి మనం ఎక్కువ కాలం బ్రతుకుతామంటున్నాడంటే, ఇదిగో మనం దేవుడి పట్ల ఏదైతే భయభక్తులు మనం చూపిస్తున్నామో, మనం దేవుడి పట్ల ఎంత ప్రేమను మనం చూపిస్తున్నామో దాన్ని బట్టి మనం ఎక్కువ కాలం బ్రతుకుతామన్నది ఇక్కడ సొలొమోను గారు రాయిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అది దీర్ఘాయువుకు కారణమంట. చూడండి, చాలామంది ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంటే కారణం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఎంతోమంది ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంటే దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. మనం తల్లి గర్భములో పడినప్పుడే దేవుడు, మనము పిండముగా ఉన్నప్పుడే దేవుడు నియమిస్తున్నాడు, ఇదిగో ఇంతకాలం బ్రతకాలి. ఆ బ్రతుకు కాలాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకంలో పెట్టుకొని మనం చేసినటువంటి తప్పైతేనేమి, ఏ విషయంలో అయినా కూడా మనకు ఆయుష్కాలం పెరగాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. అలా భయభక్తులు కలిగి ఉండటానికి కారణం హిజ్కియా అండి. ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమైపోతున్నావని ఎప్పుడైతే ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, యెషయా వచ్చి చెప్పినప్పుడు వెంటనే గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ఏం చేశాడంటే కన్నీళ్ళు విడిచాడండి. ఎప్పుడైతే కన్నీళ్ళు విడిచాడో ఆ కన్నీళ్ళు విడిచిపోగానే ఎవరు చూశారంటే మనుషులు చూడలేదండి, దేవుడు చూశాడు. ఆ దేవుడు చూసిన తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇదిగో మరలా ప్రవక్తను తిరిగి పంపిస్తాడండి. అలా పంపించి ఏమంటున్నాడు, యెషయా గ్రంథం 36వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను అంటున్నాడు. చూడండి, ఇంకా ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాలంట. చూడండి, ఒక సంవత్సరానికి 12 నెలలు అనుకుంటే, ఒక సంవత్సరానికి 365 దినాలు అనుకుంటే దేవుడు ఎంత ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడంటే ఇంకా 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని ఇస్తానంటుండ. చూడండి, అంటే దేవుడు దీర్ఘాయువును మనకు అనుగ్రహించాలంటే, దేవుడు మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల కానించి ఇప్పటి వరకు కూడా చెబుతున్న మాట ఏంటంటే, నా ఆజ్ఞలను అనుసరించండి, నా విధులను గైకొనండి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మనం ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే ఇదిగో దేవుని యందు ఏముంచాలంటే భయభక్తులు అంటండి. ఆ భయభక్తులు ఎప్పుడైతే మనం ఉంచుతామో, ఎప్పుడైతే ఆ భయభక్తులు మనం కలిగి ఉంచుకుంటామో అప్పుడే మనకు ఆయుష్కాలం బ్రతుకుతుంది. అప్పుడు మనకు సుఖజీవముతో గడిపే సంవత్సరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. అదే సొలొమోను చెబుతున్నాడు, నా యందు భయభక్తులు ఉంచండి, మీకు దీర్ఘాయుష్కు కారణమవుతుంది. ఇదిగో మీరు ఎప్పుడైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు అధిక సంవత్సరాలు అనుగ్రహిస్తాను. అలాగే మీరు బ్రతికే కాలంలో కూడా మీకు సుఖజీవముతో కూడిన సంవత్సరాలు ఇస్తానంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూడండి. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకును కలుగజేయును, దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచి పోనీయకుము అంటున్నాడు. చూడండి, దయను సత్యమును ఎన్నడును విడిచిపోనీయకు. ఎందుకంటే నువ్వు సుఖజీవముతో కూడినటువంటి సంవత్సరములు నీకు కావాలంటే నువ్వు దేవుని యందు
భయభక్తులు ఉంచాలండి. మనం దేవుని యందు భయభక్తులు ఉంచితే మనకేమొస్తుందంటే ఆయుష్కాలం పెరుగుతుందండి. దేవునికి మనం లోబడి బ్రతికితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించి తన సన్నిధిలో మనల్ని దీర్ఘాయుష్మంతుడుగా ఉంచుతాడండి. ఈరోజు పుట్టినరోజు అనగానే మనం ఏం చేయాలంటే ఇదిగో చెప్పబడినటువంటి మాటలను బట్టి మనము మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనకు దీర్ఘాయుస్సు మనకు ఉంటుంది. మనం దేవుని యందు భయభక్తులు లేకపోతే మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదండి. దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలం చాలా గొప్పది. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, దీర్ఘాయువుని ఇస్తున్నాడు. సొలొమోను కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు, అలాంటి వారిని నేను జయించుటకు నాకు జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలన్నాడు. కానీ దీర్ఘాయువును కోరుకోలేదండి, శత్రువుల ప్రాణమును కోరుకోలేదండి సొలొమోను. కానీ ఇదిగో నీ ప్రజలను ఎలా పాలించాలి, నీ ప్రజలను నేను ఎలా నడిపించాలని దేవుని అడిగినప్పుడు ఏదైతే దీర్ఘాయువును అడగకపోయినప్పటికీ దేవుడు సొలొమోనుకు కూడా దీర్ఘాయువునిచ్చినట్టు రాజుల మొదటి గ్రంథములో తెలియచేస్తుంటాడండి. అంటే దీర్ఘాయువు ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమై ఉంది. మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుని ప్రేమించాలంతేనండి. ఈ లోకంలో మనం మనుషులను ప్రేమించినా మనం చనిపోతాం, మనం దేవుడితో పాటు ఉండలేము. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని కోసం మనం జీవిస్తే మనకు దీర్ఘాయువు ఉంటుంది. ఆ తర్వాత ఈ భూమి మీద కొంతకాలం బ్రతికిన తర్వాత పరలోకంలో శాశ్వత కాలం, నిత్యము దేవుడితో ఎక్కువ కాలం బ్రతికేటువంటి అవకాశాన్ని ఎవరిస్తున్నారంటే దేవుడిస్తున్నాడు. దేవుడు మనకు ఎక్కువ కాలం బ్రతికే అవకాశము ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే మన జీవితంలో హిజ్కియా ఎలాగైతే తగ్గించుకొని కన్నీళ్లు విడిచి ప్రభు తట్టు, గోడ తట్టు చూసి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు. ఈరోజు మనకు అనారోగ్యం ఉండొచ్చు, మనకు కష్టం ఉండొచ్చు, డాక్టర్లు మనం చనిపోతామని చెప్పొచ్చు, కానీ దేవుడికి అసాధ్యమైనదేది లేదండి. దేవుడికి సాధ్యము గనుక మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు తన పనిని మన పట్ల ముగించుకునేంత వరకు, దేవుడు తన పనిని మనతో జరిపించుకునేంత వరకు, తన పని కొరకు మనం అవసరమైనంత వరకు దేవుడు మనకు ఊపిరినిచ్చి ప్రాణమిచ్చి మనల్ని భూమి మీద ఏం చేస్తున్నాడంటే దీర్ఘాయుష్మంతుడుగా ముందుకు తీసుకెళ్తానంటున్నాడు. అలా తీసుకెళ్ళాలంటే మనము ప్రభువు యందు భయభక్తులు కలిగేటువంటి, ఆయన మాటలకు తలదొగ్గేటువంటి మనసు మనకుంటే మేలు అని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం. అమ్మ 29వ వచనం, 29వ వచనం. వారికిని వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు అంటుండచండి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి అనుసరించేటువంటి మనసు మనకుంటే మనకు మేలంట. చూడండి, దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి ఆలోకముతో పాటు ఈ భూమి మీద మన కుటుంబంతో దీర్ఘాయుష్కాలం, ఎక్కువ కాలం దేవుడితో గడిపేటువంటి అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే మనిషికి దీర్ఘాయువుకు కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే కారణం. అంతేగా
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆయుష్కాలాన్ని దేవుడు పెంచుతాడు. మనం అధికమైనటువంటి పుట్టినరోజులైతేనేమి అందరితో సంతోషంగా ఉండటానికి ఆయుష్కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆయుష్కాలాన్ని మనం గుర్తించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించి ఇదిగో దేవుని సన్నిధిలో మనందరం జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువా, ఇంతవరకు నా తండ్రి నీ పరిశుద్ధమైన మాటలు నాయనా మేము విన్నాం తండ్రి. ఎన్నటువంటి నీ మాటలు మా హృదయంలో నాయనా హృదయమైన పలక మీద రాసుకునే భాగ్యం దయచేయి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది గనక తండ్రి, నీ వాక్యములను అనుసరించే భాగ్యమును మాకును ప్రసాదించు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రతి హృదయంలో నాయనా నీ యొక్క వాక్యములను భద్రపరచమని వేడుకొంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా నా ప్రభా శాలేం నా తండ్రి పండు ఇదిగో నాన్న వారి యొక్క పుట్టుక దినమును గురించి నా తండ్రి కోరికను ఏర్పరచుకొనినారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. 18 సంవత్సరములంతా కూడా నాయన మీరు కాచి కాపాడినారు తండ్రి. వారి చదువులందు తెలివిని జ్ఞానమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి తండ్రి నీ బిడ్డలు కాపాడినందుకని వందనాలు, స్తోత్రం తండ్రి. 19వ సంవత్సరం నీకు నాయన అడుగు పెడుతున్నాగా తండ్రి ఆయన నీ బిడ్డలకు నాయన నీ కాబ్ధలంచమని అడికొంచున్నాం, నీ ఆత్మనంచమని అడికొంచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి నాయన జీవించే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచే తండ్రి. నీ ఆత్మతో బిడ్డలు నింపండి, తెలివిని జ్ఞానమును ఆరోగ్యములతో బిడ్డలు నింపమని వేడుకొంటున్నాం నా తండ్రి. రాత్రి కాల సభలో నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను సాధించి కొద్దిన పని పాసు ఉంచుకొని వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.